ఇచ్చినాడు. అలాగే వేల్పూర్ సుదర్శనం 5 బైబిల్ ఇచ్చినాడు. ఆర్ఏ సుందర్రాజ్ 7 బైబిల్ ఇచ్చినాడు. అబ్బా జోసెఫ్ 7 బైబిల్ ఇచ్చినాడు. డాక్టర్ చంద్ర 7 బైబిల్ ఇచ్చినాడు. శాంతారావు 10 బైబిల్ ఇచ్చినాడు. మొత్తము 50 బైబిళ్ళు మనకు సాయం చేసినారు. దేవుడు వారి వారి కుటుంబాలను దీవించుగాక. హల్లెలూయా. ఈ విధంగా దేవుని యొక్క ప్రేమను బట్టి ప్రభువును ప్రేమించి దేవుని బిడ్డలందరూ మనకు చేసిన సాయంపై వాళ్ళకి ఎంతో కృతజ్ఞతలు తెలుపుతున్నాను. దేవుని స్తోత్రములు. వారందరినీ దేవుడు దీవించడానికి కోరుచున్నాను. అలాగనే మన సంఘ పెద్దలు, సంఘ విశ్వాసులు మీరందరూ చేసిన సహాయంపై మీరందరూ చేసినటువంటి పడినటువంటి ప్రయాసంపై మీకు అందరికీ ప్రభునందు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మన బ్రదరు సొలొమోన్ మాట్లాడుతూ ఈ విధంగా అనేకులు ఇచ్చినారు, అనేకులు సహాయం చేసినారు. అందరి యొక్క ప్రయాస ఫలితంగా దేవుని యొక్క కార్యం నెరవేరి దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే ఇదే సందర్భంలో మన సంఘ సహోదరులు వారికి ఇవ్వాలని వచ్చిన దేవుని స్తోత్రము లేచి కావాలి. ప్లీజ్ అందరూ. బొంబాయి నుండి ఇంతవరకు నన్ను కాశకావు ముందంచ వేయలేదు. కానీ కొన్ని రోజుల తర్వాత ఎప్పుడైతే నాకు అనిపించిందో ఇది దేవుని చిత్తమై ఉండొచ్చు, కొన్ని రోజుల తర్వాత చాలామంది ప్రయాసపడుతున్నారు కదా, మరి మన ఊరు సంఘమే కదా, మనం ఎందుకు ప్రయాసపడాలని నాకు ఒక ఉత్తేజం కలిగినప్పుడు నేను దేవుని ఎందుకు ప్రార్థిస్తే నాకు ఉత్తరం ఇచ్చినాడు. తర్వాత నేను కొంతమందిని అడగలేని వారిని కూడా నేను అడిగినప్పుడు వాళ్ళు ఎంతో ఆప్యాయంతో మళ్ళీ సహకారంతో వాళ్ళు ముందుకొచ్చి డబ్బు దేవునికి సమర్పించి పెట్టినాడు. అప్పుడు నాకు నా విశ్వాసం పెరిగింది. ఇది దేవుని కార్యం కాబట్టి ఎవరంటే వాళ్ళు ఇస్తున్నారు. నేను ఎవరినైతే అనుకోలేదో, ఎవరైతే ఇయ్యారనుకున్నారో వాళ్ళే ముందుకు వచ్చి ఇచ్చి, అందుకనే నాకు ఇంకా ఎక్కువ విశ్వాసం పెరిగి నేను దేవుని అని ప్రార్థిస్తూ ఇంకా ఎక్కువగా ప్రయాసపడ్డాను. ఈ విధంగా ప్రయాసపడుతూ ఇంతవరకు ఈ వస్తువులన్నీ సేకరించి దేవుని కొరకు ఇక్కడ ప్రతిష్టాపన చేసినందుకు మరియు ఆ కార్యక్రమంలో మీరు అందరూ సక్రమంగా సహకరించి అది జయకరంగా జరిగించినందుకు మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు. అలాగే నాకు ఇంకో ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఈ దేవాలయం నిలబడిపోయింది, కానీ దీన్ని కొనసాగించడానికి లేదా రాబో కాలంలో ఇది ఒక వెలుగు సంఘంగా మరియు బండ మీద కట్టిన సంఘంగా నిలబడడానికి నాకు అది ఒక పెద్ద ఉద్దేశం ఉంది. ఈ దేవాలయం పట్ల ఉన్న ఉద్దేశాలు దేవుడు నా యందు నెరవేరుస్తారని నేను ఒక గొప్ప విశ్వాసంతో ఇక్కడ మీ ముందు ఈ కొన్ని మాటలు చెప్తున్నాను. రాబో కాలంలో మనము పెద్ద పెద్ద పనులు దేవుని కొరకు చేపట్టి ఈ చుట్టుపక్కల గ్రామంలో ఏ పనులు అయితే వాళ్ళు చేయలేరో అలాంటి పనులు మనం చేసి చూపించి దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందాలని నేను మీ అందరికీ నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మళ్ళీ ఇంకో సంగతి ఏంటంటే, రాబో కాలంలో వీలైతే మెథడిస్ట్ సంఘ తరఫున ఏదైనా మీటింగ్లు పెట్టుకుంటే ఇక్కడ మీటింగ్లు పెట్టుకోవాలని నాకు ఆశ ఉంది. వీలైతే ఒకవేళ మా పాస్టర్ గారితో మాట్లాడి తొందరలోనే, అంటే మనకు ఇప్పుడు డబ్బు సరిగా మనకు లేదు కాబట్టి అందుకనే మా పాస్టర్ గారిని నేను ఎక్కువ అడగలేదు లేదా ఫోర్స్ చేయలేదు. రాబో కాలంలో ఎప్పుడైనా మన ఆర్థిక పరిస్థితి మంచిగా అయినప్పటికీ మనము దేవునిలో ఇంకా లోతుగా వెళ్ళి విశ్వాసంతో బలంగా నిలబడి మన ఆర్థిక పరిస్థితి మంచిగా అయినప్పటికీ అప్పుడు బొంబాయి నుండి పెద్ద టీంని పిలిపించి ఇప్పుడు మొన్నట్లాగా వాళ్ళు ఆర్కెస్ట్రా వచ్చినట్లు అక్కడి నుంచే ఆర్కెస్ట్రా తెచ్చి మనం గొప్పగా ఘనంగా ఒక ఉద్యోగ సభలు పెట్టి ఆ దేవుని ఆశీర్వాదం పొందాలని, ఇతరులకు కూడా వాక్య పరిచయం చేయాలని, చుట్టుపక్కల గ్రామంలో మనం స్వయంగా వెళ్ళి దేవుని వాక్యం చాటించాలని నా యొక్క అభిప్రాయం. మనకు నా తరఫున నేను చెప్పేది ఏంటంటే, మనకు వాక్యంకే కానీ బైబుల్స్కే కానీ లేక లిటరేచర్ అంటే పుస్తకాలకే కానీ మనకేం కొరత ఉండదు. ఎందుకంటే దేవుడు ఆ స్థాయిలో నన్ను ఇప్పుడు MCI పోస్ట్లో ఉంచాడు. అక్కడ మనకు ఎలాంటి అంటే అలాంటి పుస్తకాలు దొరుకుతాయి, నేను చెప్తే వాళ్ళు ఇస్తారు. అది నేను ఈ హోదా మాత్రం 1 సంవత్సరమే ఉంటుంది కాబట్టి ఆ 1 సంవత్సరంలోనే నేనున్న పీరియడ్లోనే అది మనం సద్వినియోగం చేసుకొని ఆ పుస్తకాలు లేదా బైబుల్ లేక సేవ అనేది మొత్తం ఈ చుట్టుపక్కల గ్రామంలో చాటించి గొప్ప సేవ చేసి మనం ఆశీర్వాదాలు పొంది ఇతరులకు కూడా వాక్య పరిచయం చేయాలని నా యొక్క ఈ కొద్ది మాటలు నేను ముగిస్తున్నాను. నమస్కారం.
ప్లేట్ కొంటామని చెప్పి అక్కడ చూశారు. ఆరోగ్యం మా సొంత ప్లేట్ కూడా చూశాను, కానీ అది కలవలేదు. తిరిగి మరి ప్లేట్ చూసి కొన్నప్పుడే ఎప్పుడు కట్టబడుతుందని చెప్పి అప్పటి నుంచి ప్రార్థనలో చాలా రాత్రి మగల్లో ప్రతిదినం కూడా ప్రార్థనలో ప్రార్థించేవారు. దేవుడు తన కార్యాలు నెరవేర్చమని చెప్పి బయట విశ్వాసం దేవుని ఎందుకు గట్టిగా బలముగా ఉంచి ప్రార్థనలు పెట్టినవారు. కనుక దేవుడు ఈనాడు దాన్ని నెరవేర్చాలని చెప్పి కూడా ప్రార్థిస్తున్నాం. కానీ ఇంకా ఈ 10 కిలోమీటర్ల ప్రార్థనలో వారికి జ్ఞాపకం చేసుకున్నాం. ఎందుకంటే విస్తరించి ఫలించి అభివృద్ధి పరచబడాలి. ఈ గ్రామంలో గ్రామంతా కూడా మార్చబడినట్లు, చుట్టుపక్కల పనులు కూడా మార్చబడినట్లు. నేను ఇంకా 2 నెలలు మాత్రం ముంబైలో ఉంటాను, ఇది మీ గ్రామంలో ఉంటాను. కాబట్టి కనుక ఈ గ్రామంలో వచ్చి మరి మీతో కూడా ఉండి కలిసి కూడా మీతో కలిసి ఉండాలి కనుక మీరందరూ ప్రార్థించాలని చెప్పిన మనవి. ఎందుకంటే దేవుని సేవ గొప్పది. ఎందుకంటే ఈ లోకంలో మనం ఏం చేసినా గొప్పది కాదు, కానీ ప్రభువునందు మీ ప్రయాసం ప్రార్థించండి. అది విషయంలో ప్రార్థించండి. మీతో ప్రార్థిస్తున్నాను. మీరు ఎట్లా తప్పని చెప్పి ఆయన అక్కడ అక్కడ
కూడా కొంచెం మన సేలు రావాలని రండి సార్ ప్లీజ్ ప్లీజ్ రండి. జస్ట్ మా ఇద్దరు సెల్ చేసిన తర్వాత వాళ్ళందరూ బస్సు రండి. అనుకోనటువంటి రీతిగా ఆశ్చర్యకరుడు, ఆలోచనకు కర్త, మొట్టమొదటి ఆయన ఆలోచనలన్నీ నెరవేరుతాయి. దేవుడికి స్తోత్రం. తన యొక్క సంకల్పం చొప్పున ఏది ఎట్లా ఎప్పుడు జరగాలో ఆ ప్రకారంగా దేవుడు మన మేలు కొరకు ఆయన చేసిన మేలు ఎప్పుడు కూడా మర్చిపోకుండా ఆయనకి ఎప్పుడు కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చుట్టుప్రక్కల జరుగుతున్నటువంటి సేవకులందరినీ మీరు దేవుడు జీవిస్తున్న ప్రార్థన జ్ఞాపకం చేసుకోవడానికి వచ్చిన దేవుడి స్తోత్రం. హల్లెలూయా. చక్కని బైబిల్, చక్కని గౌబోధన సంస్కారం తగినటువంటి సామాన్య గోడలు కట్టడానికి అతని యజమాని ఏ విధంగా మీరు ప్రేరేపించి అతని ద్వారా సహాయం చేయించి యెరూషలేమును కట్టడానికి మీరు సహాయం చేయించిన తండ్రి. అలాగే ప్రభా ఈ చేగల గ్రామంలో తల్లి పల్లె ప్రాంతంలో ప్రభా జీవిస్తున్న మాకు కట్టడకు స్థామతైనటువంటి మమ్మల్ని తండ్రి మా యొక్క స్థామతను ఎరిగి ప్రేమించి అనేక తండ్రి వారి కష్టాలు ప్రభా వారి చేత మాకు సహాయం చేసిన విధానం బట్టి తండ్రి ఈ యొక్క ఆలయం మందిరంలో ప్రభా సహాయం వస్తువులు కదండి ఎన్ని విధాలు ప్రభా ఏ సహాయం చేస్తున్నారో వాటన్నిటి బట్టి మీకు ప్రోత్సాహం చేస్తున్నాం. వారందరినీ జీవితాలు రాస్తున్నాం తండ్రి. స్తోత్రం తండ్రి. మీ కష్టాలు ప్రభా వారికి పాడిపడుతుంది సమాజాన్ని జీవించి ముందు ఆశీర్వాదాలు ఈ మందిరంలో ప్రతి మాట్లాడిన ప్రజలు తండ్రి సత్యం తెలుసుకుని ఈ యొక్క మందిరంలో కట్టి తమ పాపం విడిచిపెట్టి మానవత పొంది నీ నామను రక్షకున్నట్టు సాధించబడుతున్నాం తండ్రి. స్తోత్రములు. కేవలం ప్రయాసపడుతున్న ఎవరు సహోదరులందరినీ జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. దీవించండి. ఆత్మీయ జ్ఞానము ఆత్మీయ శక్తిని అనుగ్రహించండి. సేవలను సాధించుకున్నారని స్తోత్రం తండ్రి. ప్రభా ఈ మధ్యాహ్న కాలం తండ్రి మరి ఒకసారి నీ బాధలు కలుసుకుని నేను సృష్టించి మైపడి భాగ్యము మా ఇష్టంగా స్తోత్రం ప్రభా. అనేక ఒక భాగ్యం తండ్రి ఈ యొక్క అవకాశాన్ని మా దయచేసినందుకు స్తోత్రం తెలుసుకుంటున్నాం. పరమ తండ్రి ఈ ప్రభాని ఇష్టమైతే మరి సాయంకాలం అతని సేవ వాడపడకు సాయం చేయండి. ఇచ్చిన ప్రతి కుటుంబ హస్తమును మీరు దీవించండి తండ్రి. ఆకాశం గౌరవం విప్పి పట్టదాన్ని ఆశీర్వాద దీవులు వారి పట్ల మీరు దయచేసి నీ మహిమల ప్రభా ప్రతి ఒక్కరిని అనేకులకు ఇచ్చే హస్తాలుగా మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. స్తోత్రం తండ్రి. దీవించండి, సాయం చేయండి. కృపల ప్రభా మీరు ఆశీర్వదించి ఈ దిన దీవెన ఆశీర్వాదం మనందరూ నింపు పంపమని మమ్మల్ని ప్రేమించి తిరిగి త్వరలో యేసు పరిస్థితులను బట్టి ప్రతిమలు ప్రార్థిస్తున్నాం తండ్రి. క్రైస్తవుడా సదాకాలం చదువుతుంది కాక దిగురి తొందరగా వెళ్ళు. ఇంకా మళ్ళీ అట్లా ముందరికి రావు, ముందరగా ఇట్లనే వెళ్ళిపోవాలి. ఇక అరే బాబు పక్కకెళ్ళి కుక్కొక్కలు పడగా ఏ
మళ్ళీ బయటకు వెళ్తున్నారు లోపలికి పోతారు నడవరి అంతా బయటకు వెళ్ళరు ఒకసారి ఎల్లూరి ఆడ జరబాగులి రెడీ అవుతాడు గప్ప గప్ప వెళ్ళి ఒకళ్ళ చెప్పుల వాళ్ళు దొరికిపోయారు మళ్ళీ అడిగి నన్ను వాళ్ళు అది జరపదు నన్మన్ ఏం మళ్ళా లోపలికి పోతుంది లోపలికి పోతారమ్మా తొందరగా ఏ పిల్లలు ఏ చెప్పులు బదులు చేసి ఏ చెప్పులు వేసుకున్నారే ఒక తాట పెడితే ఒక తాట డబ్బల్ 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 నడు 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 అటువంటి లేట్ అన్నది లక్ష్మి ఎల్లుండి ఎల్లుమని తాత ఎల్లుమనే తాత తీస్తారా దిగుండి మీ నాన్న మొన్న పని బయటప్పుడు తీయాల వాళ్ళ